హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటేనే నేను బాగుంటాను. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కాకరకాయకి ఇలా పెట్టుకొని తీసేయండి. చుట్టూ తీసేసుకున్నాక దీనిపైన ఉన్న తొక్కు మొత్తం తీసేసుకుంటే చేదు అనేది పెద్దగా రాదండి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేశాను. మీకు చూపిద్దామని ఒక కాయ ఉంచాను, కట్ చేస్తున్నాను. ముక్కలు చూడండి, ఇలా అండి కట్ చేసుకొని కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. కాకరకాయ, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు అండి. పచ్చెనపప్పు వేస్తున్నాను. అందులో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసాను. పచ్చెనపప్పు వేస్తున్నాను. చూడండి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు వేస్తాను. తర్వాత చిన్న వెల్లుల్లి 5-6 రెబ్బలు, ఒక ఎర్రగడ్డ, కొంచెం చింతపండు తీసుకున్నాము. తర్వాత పప్పుల పొడి, ఉప్పు, కారం. చూడండి, పొయ్యి మీద పెట్టాను. చూడండి, నీళ్ళు తెలుతున్నాయండి. చూడండి, కాకరకాయకి బాయిల్ చేస్తున్నాను నీళ్ళు ఫస్ట్. చూడండి, ఇందులో కొంచెం చింతపండు వేస్తున్నాను. చింతపండు చూడండి. తర్వాత అందులో ఉప్పు వేస్తాను. చూడండి, ఉప్పు. నెక్స్ట్ వచ్చి పసుపు వేస్తున్నాను. పసుపు. నెక్స్ట్ వచ్చి ఇవి కడుక్కుని, ముందు కాకరకాయలు కడిగాను, మళ్ళీ కూడా దప్పలు కడుగుతున్నాను. ఫస్ట్ కాకరకాయలు కడుక్కొని తొక్క అంతా తీసేసుకుని పై చిట్ల, తర్వాత మళ్ళీ కడుక్కొని చూడండి ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. కాకరకాయ తాలింపులోనే 2-3 రకాలు ఉన్నాయండి. ఇంకొక రకం కూడా మీకు చూపిస్తాను. ఇది నీళ్ళలో ఉడకబెట్టి తర్వాత ఫ్రై చేసేది, మామూలుగా డీప్ ఫ్రై చేసేది ఇంకోటి ఉంది, అసలు వాటరే లేకుండా చేసేది కూడా ఉంది, చూపిస్తాను. ఇది బాగా ఉడకూడదు, కొంచెమే ఉడకాలి. చింతపండు, ఉప్పు, పసుపు వేసాను కదా, ఉడకాలి. ఎర్రగడ్డ కట్ చేసుకుంటానండి నేను తిరగమాతకి. చింతపండు కూడా మెత్తగా అయిపోద్దండి. అంటే పులుపు వేస్తే చేదు కొంచెం తగ్గిపోద్ది. ఫస్ట్ నుంచి ఇట్లా చేస్తాం మేము. మా అమ్మమ్మ వాళ్ళు కానీ
ఎప్పుడు మా సొంతంగా మేము తయారు చేసుకున్నట్టే నేను చేసేదండి. వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో చూసి కాఫీ కొట్టడం అంటే ఏముండదు. నాకు చేత వచ్చినట్టే చూపిస్తున్నాను మీకు. మా తాత ముత్తం అమ్మమ్మ వాళ్ళ కాడ నుంచి వచ్చే వంటలు ఇవన్నీ. లైట్గా ఉడకాలండి, ఎక్కువ ఉడికితే పనికిరాదు మళ్ళీ. ఎర్రగడ్డ కట్ చేసుకుంటున్నానండి. కొద్దిగా ఉడకాలండి. ఇంకా పెట్టేసి మర్చిపోయాం అనుకో ఇదే గలీజ్ అయిపోతుంది, సంగటికి అయిపోతుంది. అట్ట ఉడుకుతుంది. చాలండి, తీసేస్తున్నాను. ఉడికిపోయింది. కొంచెం ఉడితే చాలు, ఎక్కువ ఉడకకూడదు దీన్ని. కాకరకాయలు ఎప్పుడు కూడా చిన్నవి ఉంటాయి కదా, పొట్టిగా గుడ్డివి, అవి తెచ్చుకోండి. లేకపోతే ఈ కాకరకాయలు తెల్లగా ఉంటాయి, ఆ కాకరకాయలు తెచ్చుకున్నారంటే బాగుంటుందండి. లేకపోతే
మనకేంటంటే బాగుండదు, చేదు ఎక్కువ ఉంటాయి. చూడండి అయిపోయింది కదండి. ఇది చల్లారాలి, కొంచెము వాటర్ అంతా పోవాలి ఇలాగా. అప్పుడు అట్లా పెట్టేసుకోవాలి. ఇవి పారబోసేది వాటర్. చూడండి ఇప్పుడు ఉన్నాయి కదా, అవి కొంచెం చూడండి ఇట్లా చేసుకున్నాను కదా. ఇప్పుడు పెరుగు మార్చుతున్నాము. ఇది ఒక చక్కగా దంచుకోవాలండి. వెల్లుల్లి, నూనె వేస్తున్నానండి. కొంచెం దీనికి నూనె పడుతుందండి, కాకరకాయకి బాగా వేగాలి కదా, అందుకనేసి. కొంచెము చూడు ఇట్లా చల్లారాక కొంచెం నీళ్ళు ఇట్లా ఉంది కదా, చూడు ఇట్లా పిండుకోవాలండి వాటర్ కొంచెం. ఎందుకంటే వాటర్ పిండేసుకొని చేసుకోవాలి. ఇట్లా చూడండి చూపిస్తున్నాను మీకు ఇంకొకసారి. కాలుతుంది ఇదో, ఇట్లా పిండుకోవాలి, నీళ్ళన్నీ పిండుకొని పెట్టుకోవాలి. ఆవాలు వేస్తుందండి తిరుమలకి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. చూడండి వెల్లుల్లి, తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డ వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నామండి, సాల్ట్, అందుకని కొంచెం చుట్టూ పసుపు ఇలా దీంట్లో, ఎందుకంటే అది ఇందాక వేసింది మనము. అక్కడ ఇది వేసేయాలండి కాకరకాయ. ఎందుకంటే ఇంకా వేగిందంటే అది మాడిపోద్ది, వేగేసరికి అది కూడా కరెక్ట్గా వస్తుంది. ఎర్రగడ్డ పెద్దలు
రుచిగా ఉంటుందండి. మీరు కూడా తయారు చేసుకోండి, అంత రుచిగా ఉంటుంది. కొంతమంది బెల్లం వేసుకుంటారు, వేసుకునే వాళ్ళు చక్కెర వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము అవేమి వేసుకోమండి, నార్మల్గానే చేస్తాము. బాగా ఇది వేయాలి. హైలోనే పెడతాము ఒక 10 నిమిషాలు, తర్వాత సిమ్లో పెడతాం. ఈ కాకరకాయలో నీళ్ళని వంపేసి చేత్తో గట్టిగా పిండి వేస్తాం కదా, దానికి ఈ ఎర్రగడ్డకి మొత్తం సరిపోద్దండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇష్టపడ్డ వాళ్ళకి ఇంకొక ఐటమ్ కూర ఏమి అవసరం లేదు, కాకరకాయతోనే కలుపుకొని తినవచ్చు. నూనె ఎక్కువ వేసుకునే కూడా వేసుకోవచ్చు, లేదు తక్కువ వేసుకున్నప్పుడు ఎట్లా కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఆయిల్ తినరు కదా, కానీ స్లిమ్లో మగ్గాలండి ఇది. చాలామంది అమ్మా ఎర్రగడ్డ వేస్తారంటే వేసి చూడండి మీరు, ఎంత టేస్టీ ఉంటుంది. మా అమ్మ ఇలాగే చేసేది. తిన్నోళ్ళు కూడా తింటారండి ఉల్లిపాయలు వేస్తే. మళ్ళీ చాలామంది వెల్లుల్లిపాయ వేస్తారు. ఈ ఉల్లిపాయ వేసిన వల్ల తిన్నోళ్ళు కూడా అంత రుచిగా తింటారు. నూనె సరిపోలేదు నాకు, అయినా కొంచెం వేస్తాను. ఇదంతా సరిపోకుండా బాగా వేయాలి కదా. ఉంటుంది. కాకరకాయ తింటే మనకి గ్యాస్ ట్రబుల్ ఉండదు, కడుపులో నుల్లి పురుగులు ఉంటే చనిపోతాయి. మా నాన్న అయితే కాకరకాయ పొయ్యి మీద పెట్టి కాల్చుకొని ఉప్పు కారం కూడా ఏం లేదు, ఉడితే తినేసేవాడు. అందుకని ఆయన చనిపోయేంత వరకు ఇట్లా సన్నగానే పొట్ట గ్యాస్ ట్రబుల్ ఏం రాలేదు. రోజుకి ఒక 3 కాయలు తినేవాడు పొయ్యి మీద. అంటే పొయ్యి అంటే నిప్పులు ఉంటాయి కదా, నిప్పుల మీద కాల్చుకొని తినేసేవాడు అనమాట. ఏం లేదండి, అంతే అట్లాగే చేస్తాడు ఆయన. మాడిపోకుండా కలుపుకోవాలి.
మరీ మాడిపోతే చేదు అనిపిస్తుందండి. కరకరాలు ఆడకుండా అది వేరే, ఇది వేరే. చూడండి, సిమ్లో పెట్టి వేయించుకున్నాను. అయిపోయిందండి కాకరకాయ తాలింపు. ఇక మనం పప్పుల పొడి వేసేసామంటే చూడండి ఎంతో రుచిగా ఉంటుందండి. ఇంకొకసారి మీకు పప్పుల పొడి ఎలా తయారు చేయాలి, కొబ్బరి కారం అంటే ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ మనం దేంట్లో తాలింపులో వేసుకోవడం అన్నిటి తయారు చేసే విధానం చూపిస్తానండి మీకు. చూడండి పప్పుల పొడి అండి, ఇది చల్లుతున్నాను. చాలండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. కాకరకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి తిని చూడండి. కొంచెం వేగాలి అంటే పప్పులు కూడా వేయండి, పచ్చి వాసన ఉండకూడదండి. చాలా రుచిగా ఉన్నది. చూడండి నేను చూపిస్తాను అన్న కూడా ఎట్లా కలుపుకోవాలా మళ్ళీ చూపిస్తాము. సర్వింగ్ బౌల్లో తీస్తున్నానండి. చూడండి చూడండి ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై అండి. తాలింపు అంటాం మేము, ఫ్రై వేరే అది వేరే. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.